గుడ్ మార్నింగ్ గుడియా. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ ఆల్. గుడ్ మార్నింగ్. సో ఇవాళ అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వడ అనమాట. గుడియా పాపం పొద్దున్నే లేచింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడియాస్ బ్లాగ్స్. సో టైం వచ్చేసేమో 9 అవుతుంది. చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ అప్లోడ్ చేయక, 2-3 days. నేను ఒక్కదాన్నే ఉంటాను పొద్దున్న నుంచి. మా కార్తీక వీడియోస్లోకి రా అంటే నాకు కొంచెం సిగ్గుపడతాడు. మా పాపతో నేను ఒక్కదాన్ని ఏం తీయాలా ఆలోచిస్తూ ఉంటా. మా అత్తమ్మ జాబ్కి వెళ్ళిపోతుంది. నేను ఒక్కదాన్ని నుండి ఏం చేస్తాను, పొద్దున నుంచి క్యాప్చర్ చేసానే మీకు మేము ఏం చేస్తున్నామో అన్నీ మీకు తెలుస్తాయి కదా. సో మా పాప గురించి అనిపిస్తుందా, ఆడెక్కి నిలబడ్డది. ఆమె ఊకే ఆడెక్కిస్తుంది అనేసి బెడ్ ఈ పొజిషన్లో ఉండే, ఈ పొజిషన్ అలా ఇట్లా చేంజ్ చేసాం, పడిపోతుందేమో అని. కిటికీలకి ఎక్కి బయట ఎవరైనా కనిపిస్తే అక్క అక్క అని పిలుస్తుంది. నేను పొద్దున్న లేచి పని చేసుకున్న వరకు మా పాప డోర్ దగ్గరికి వేసి పని చేసేసుకుంటాను. సో పాప అయితే పడుకుంటుంది అప్పుడు. ఇక నేను కరెక్ట్ టైంకి నేను ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ తాగుదాం అనుకోడు. అదే టైంకి వచ్చి లేస్తుంది. సరే అని లేచిందని వాటర్ అవన్నీ తాగిపించేసిన, ఫ్రెష్ అప్ చేసి ఆమె ఫ్రెష్ అయిపోయింది. పొద్దున అన్నీ క్లీనింగ్ అయిపోతుంది ఆమె కూడా తొందరగా. ఇప్పుడు వడ తింటుంది. అలా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వడ. నాకు వడ వేయడానికి అయితే రాదు, అంటే ఆ హోల్ అయితే రాదు అనమాట. వేరే అన్నీ చేస్తా, హోల్ పెట్టడానికి రాదు. అట్లానే చేసి మా అత్త కూడా పొద్దున వేసి పోయింది. వేరే నార్మల్గా బోల్డా టైప్ ఏమంటే వేస్తా, కానీ వడ అంటే ఇట్లా హోల్ పెట్టండి అంటే రాదు నాకు. అది స్మాష్ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. అదే గుడియా దిగు, కింద దిగు. ఆమె ఏం చేస్తున్నావు గుడియా? ఏం చేస్తున్నావు? ఆంటీ అని పిలుస్తున్నావు. మీకు కనిపిస్తుంది ఒక ఆంటీ చూపిస్తుందండి. ఆమె మోటార్ ఇన్నికి ఆమె పోతుంటే ఇంకో డ్రమ్ములో వాటర్ ఎన్నికి పోతుందో మోటార్ ఎన్నికి పోతుందో వాళ్ళది. ఇక ఈమెమో ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది. అక్క ఆంటీ అని పిలుస్తా ఉంటాయి. హాయ్ చల్ గుడియా. ఏంది గుడియా? పిజ్జన్ కనిపిస్తుందా గుడియా? అట్లా అన్నదా? ఎట్లా అన్నది? సో మీకు చూపిస్తాను. మా ఇక్కడ ఒక పిజ్జన్ మా బాల్కనీలో 2 పిజ్జన్స్, ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్. పాప చిన్న ఎగ్స్ పెట్టింది. ఎప్పుడు చూపిస్తుంది చూడండి. సో ఆ పిజ్జన్ కనిపిస్తుంది కదా, ఆ పిజ్జన్ దాని కింద ఎగ్స్ పెట్టింది, దాని మీద కూర్చుంటుంది. మేము చెన్నైకి పోయిండే కదా, కోయంబత్తూర్కి. ఆ టైంలో మంచిగా చూసుకొని అందులో కొన్ని కట్టెలు పెట్టినట్టుంది కదా గుడియా. కట్టెలు పెట్టింది. అక్కడ పోయి పెట్టింది అటు సైడ్కి. ఇది ఒకటి వచ్చిందా? ఎన్ని చూడండి. ఆడ కార్నర్ల కింద కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుందా? నేను జూమ్ చేసిన, కిటికీ ఉంది కాబట్టి. అలా కింద ఆ కార్నర్లో కూడా ఉంటుంది. ఆ కట్టె ఉందా బకెట్ పక్కన, ఆ హోల్లో కూడా ఉంటుంది. సో ఇది మా బ్యాక్ సైడ్ అనమాట. బాల్కనీ నుంచి మంచిగా ఉంటుంది పొద్దున. ఇక్కడ అప్పుడు ఒక కొబ్బరి చెట్టు ఉండే, అలా కింద కనిపిస్తుంది మీకు ఒక పూలతోటి. ఆ పూలతోటి దగ్గర కొబ్బరి చెట్టు ఉండే. పాపం వాళ్ళ కొబ్బరి చెట్టు అంతా ఓడగొట్టేసి, లేకపోతే ఒక మంచి సీన్ కనిపిస్తుంది పొద్దున కొబ్బరి చెట్టు. ఇప్పుడు అది మామిడి చెట్టు అనుకోండి. ఇక్కడ సైడ్ వెళ్తేనేమో మా ఇల్లు కనిపిస్తుంది. కానీ ఇగో ఇలా కనిపిస్తున్నాయా ఈ వైర్లు చాలా డేంజర్ వైర్లు. ఇవి మీరు ఆడ మీకు చూపిస్తాను. ఇటు సైడ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుందా? ఆ ట్రాన్స్ఫార్మర్ ఒక పిల్లి ఏమైపోయింది, ట్రాన్స్ఫార్మర్కి ఎక్కింది ఒకప్పుడు. ఒక 1 year బ్యాక్ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కి పడిపోయి చచ్చిపోయింది తెలుసా. దాని మీకెళ్ళి చాలా డేంజర్ వైర్స్. అందుకోసమే ఇటు సైడ్ వైర్కి ప్లాస్టిక్ వేసిర్రు, అటు 2 sides అయితే ప్లాస్టిక్లో. కానీ చాలా డేంజర్ వైర్స్, ఇవి చచ్చిపోతారు.
మనుషులు. అందుకోసం అంత దూరం ఉన్నాయి. అవి రెండు ఒకటి టచ్ అయినా ఇది అయిపోతుంది. ఒకవేళ ఏమైనా ఆకు చెట్టు వర్షానికి అప్పుడు కొబ్బరి చెట్టు అని చెప్పిన కదా, దాని ఆకులు ఆ వైర్ మీద పడంగానే ఒకటేసారి సౌండ్ ఇట్లా వచ్చింది. ఇవాళ ఏమో తీసుకుంటున్నట్టు రాడా ఆంటీ వాళ్ళు బయటకు వెళ్ళి చూస్తారు. బయటకు వెళ్ళి బాయ్ చెప్పు గుడియా, పిజన్కి బాయ్ చెప్పు. చూడండి మీకు ఆడబి అవి దగ్గర అన్ని కవరాలే ఉంటాయి. ఇవన్నీ ఇవి ఆడకు పిజన్. మళ్ళా పైన చూడండి అవ పైన సెల్ఫ్లా కిటికీ విండో దగ్గర ఆడకు పిజన్. ఈ పిజన్స్ పోలేవు చూడండి. ఈ పిజన్ ఆ పిజన్ అక్కడ ఆంటీ కావాలా? నువ్వు అమ్మమ్మవా ఆంటీవా? అయ్యో చూడు తిను తిను తిను. ఏయ్ ఎవరికి ఇస్తున్నా తినని? ఎవరు తినాలా? మా గుడి దగ్గర ఎట్లుంటుంది తెలుసా? గుడియా, వాట్ ఈస్ ద ఫాదర్స్ నేమ్? కార్తిక్ జియా. వాట్ ఈస్ ద మదర్స్ నేమ్? వర్ష. కే జీ కాదు కే. అవి ఎట్లాడుతున్నాడు? హై షో సౌండ్ చేయొద్దు. దానికి వేసింది చూసినావా? పిజన్ కనిపిస్తున్నట్టుంది మీ ఇక్కడికి వెళ్ళి. ఏ గుడియా తిను. డాగీ ఇచ్చేద్దామా? డాగీ కనిపిస్తుందా గుడి ఆడ? క్యాట్ ఎట్లా ఉంటుంది గుడియా? క్యాట్ సౌండ్ ఎట్లా వేస్తుంది? అంటదా? డాగీ డాగ్ డాగ్ బావు బావు అంటదా? ఇంజక్షన్ ఎట్లా ఇస్తారు నీకు అంటారా? అవి చూపిస్తుంది. అది దడ పెట్టేసేసింది. అట్లా ఇస్తారు ఇంజక్షన్. నీకు ఇచ్చిరా? ఎవరు ఇచ్చారు నీకు? డాడా ఇచ్చిండు ఇంజక్షన్. అయ్యో అంకుల్ అట్లా ఇచ్చిందా? ఏమైంది? ఎక్కడ? అయ్యో పోండి. పోదాం ఇంజక్షన్కి. గుడియా పాపమ్మ గుడియాకి మొన్న ఈ 4 ఫింగర్స్ డోర్లో పోయి పెట్టుకుంది. వాళ్ళ డాడీ ఎడుకో షాప్కి పోతున్నా అనేసి ఉరికింది. డాడీ షాపా పోతున్నాను పోయే వరకు అందులో డోర్లో పోయి చేయబెట్టింది. ఏడైంది? అయ్ అంకుల్ చేసిండా? జుట్టు కట్ చేసిండా? ఎట్లా చేసిండా? డాడా జుట్టు బి కట్ చేసిండా? తాయిస్ జుట్టా? డాడీ జుట్టు బి కట్ చేసిండా? బొట్టు బి పెట్టుకుర్రా? మమ్మీ జుట్టు ఉంది. జై చేసినావు జేజాకి? మా గుడి అయితే మస్తు ఎంజాయ్ చేసింది అనమాట ఆ ట్రిప్ పోయినప్పుడు. అయితే ఏంది మా కార్తీక్ ఇంకా వాడుకున్నాడు, ఇంకా లోగలేదు. అది కార్తీక్ ప్లేస్, ఇటు సైడ్ నా ప్లేస్, మధ్యలో గుడియా ప్లేస్ అనమాట. సో ఇది మా బెడ్రూమ్ చూడండి. ఒకసారి బెడ్రూమ్ టూర్ బి చేస్తాను నేను. ఇప్పుడు ఏదో స్మాల్గా అట్లా ఇప్పించేసిన. గుడియా గుడియా స్కూల్ పోతావా? గుడియా పోతావా స్కూల్కి? అన్న స్కూల్ పోతావా? తాయి స్కూల్ పోతావా? గుడియా ఫేవరెట్ ఫ్రూట్ అన్నది గుడియా? అదే తింటావు. ఫేవరెట్ ఫ్రూట్ ఏంది? ఏనాది ఫేవరెట్ ఫ్రూట్ ఉంది? ఆరెంజా, బనానానా, యాపిలా? అట్లా తింటావా? యాపిలా, బనానానా, ఆరెంజా చెప్పు. ఆరెంజ్ కదా. గిడియాకి ఆరెంజ్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ బనానా మీద ఉండే, ఇప్పుడు ఆరెంజ్కి అలవాటు అవుతుంది కాబట్టి ఆరెంజ్ అంటే స్పైసీ. అలా ఎడిగోతావు? ఏం తెచ్చుకుంటావు?
ఐస్కి తెచ్చుకుంటావా? ఏడే షాపు? షాప్ ఏడుంది? ఆడుందా? ఎంత ఇవ్వాలి పైసా? 10 రూపీసా 20యా? 20యా? ఒక్కమే పోతావా? చెప్పు. చెప్పొద్దు నన్ను తప్పు అన్న. అన్న బిడ్డ బిడ్డ. ఆమెకి కార్తీక్ మేరీ బేటీ అంటాడు, ఈమెకి బేటీ అననికి రాక బిడ్డ అంటది కార్తీక్ని. అదే మా ఇద్దరు లొల్లికైనా లేస్తున్నాడు. సౌండ్ కొడుతూ డాడీ చెప్పు.